అందరికీ నమస్కారం. గొంతు పోయింది, ఆకలేస్తాను కదా. మన అదృష్టం ఏంటంటే సురేష్ రామానాయుడు గారి లాగా 100 సినిమాలు చేయలే. 100 సినిమాలు చేసిన దాకా చూపించాడే, అది రేపు రేపు ఎల్లుండి దాకా నడుస్తూనే ఉండేది. 20 సినిమాలకి అయిపోయింది. ఆకలేసి పడిపోతాం రా బాబు అంటే సినిమాలు చూపిస్తూ ఉన్నాడు ఆయన. అయితే చేసినవన్నీ మంచి సినిమాలు చేశాడు, అద్భుతమైన సినిమాలు చేశాడు. నిజంగా ఇవాళంటే ఓటీటీలు వచ్చినాయి, కానీ ఇంతకుముందు ఓటీటీలు లేవు కదా. మంచి సినిమా మనకు రావటం అనేది డబ్బింగ్ చేస్తేనే వచ్చాయి. సో తను డబ్బింగ్ చేసి మంచి సినిమాలు అన్నింటినీ మనకు తీసుకొచ్చాడు. అన్నీ సక్సెస్ఫుల్ సినిమాలే. అక్కడ అయినాయి, మన దగ్గర కూడా సక్సెస్ అయినాయి. అట్లాగే ఇప్పుడు మై బేబీ కూడా అక్కడ డిఎన్ఏ అని బ్రహ్మాండంగా ఆడుతున్న సినిమా, దాన్ని ఇక్కడికి సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాడు. నిన్న అందరూ చూశారు, బాగుందన్నారు. మంచి సినిమా కావాలంటాం, కానీ ఎట్టగా ఓటీటీలో వస్తుందిగా చూస్తాం అనుకునే జనం మంచి సినిమాని థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా థియేటర్ ఎక్స్పీరియన్సే. మై బేబీని వచ్చి థియేటర్లో చూడండి, చూసి ఆనందించండి, ఆస్వాదించండి. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి. అండ్ ఎస్ భరద్వాజ్ గారికి